In this video, I'll give you the brief information about the Germany streets, the roads, and the basic infrastructure they have, and how does the roads look like, things like that. ఈ వీడియోలో జర్మనీలో రోడ్ ఎట్లుంటాయి, గల్లీలు ఎట్లుంటాయి అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తా. దిస్ ఈస్ అ స్ట్రీట్ ఆపోజిట్ టు అవర్ హౌస్ అండ్ యూ కెన్ నౌ సీ ది సైకిల్స్ ఆర్ పార్క్డ్ హియర్. ఈ గల్లీలో మేము ఉంటాము. ఈ గల్లీ ఆపోజిట్లో మా ఇల్లు ఉంటుంది. ఇక్కడ సైకిళ్ళు చూసినారు కదా, సైకిళ్ళు పార్క్ చేసి ఉన్నాయి. అట్లా ఇక్కడ ఫుట్పాత్ కూడా కింద ఉన్న చూడండి. ఇక్కడ మొత్తం ఒక దగ్గర స్లోప్ వచ్చి ఇంకో దగ్గర ఎత్తు ఉంది. సో ఇక్కడ కూడా మొత్తం స్లోప్ వచ్చింది, ఫ్లాట్గా ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ నార్మల్గా వాక్ చేసుకునేటట్టు ఎట్లా ఉంది కదా. అది ఎందుకంటే ఇది స్టాలీస్ ఉంటాయి కదా, స్టాలీస్ కానీ సైకిల్స్ కానీ అవి ఈజీగా పోనీకి అనమాట. ఇన్ ఎవ్రీ స్ట్రీట్ యూ సీ ది సైకిల్ పార్కింగ్ ఏరియాస్ లైక్ దిస్, dedicated cycle parking areas, even here and even now here, yeah, everywhere you see these kind of dedicated parking areas for bicycles everywhere, almost everywhere in Germany. These are all free parking areas. ఇట్లాంటి పార్కింగ్ ఏరియాస్ జర్మనీలో ఏ స్ట్రీట్లో పోయినా మనకి కనిపిస్తాయి. ఈ సైకిల్ పార్క్ చేసుకోవడానికి ఇట్లా మధ్యలో ఒక రాడ్స్ పెట్టి దానికి సైకిల్ టై చేసి పెట్టుకోవడానికి. Look at this footpath. It is flat to the ground. It is because the stallers can get into the footpath easily. ఇట్లా స్టాలర్స్ మంచిగా దీనిపైనకి ఈజీగా రావడానికి అట్లా చేసారు అన్నమాట. ఇవి ఉన్నాయి కదా స్కూటర్స్, సైకిల్స్, స్ట్రాలర్స్ ఈజీగా ఫుట్పాత్ మీదకి వచ్చి మళ్ళీ ఫుట్పాత్ నుండి కిందికి దిగడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మళ్ళీ డౌన్ అయింది చూడు ఫుట్పాత్. సో ఇక్కడ ఈజీగా కిందికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి. లుక్ హియర్, ఈవెన్ హియర్, యా ఇట్ ఈస్ ఫ్లాట్ హియర్. అండ్ ఇఫ్ యూ వాక్ లిటిల్ బిట్ ఫార్వర్డ్, హియర్ ఇట్ ఈస్ నాట్ ఫ్లాట్. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా డెడికేటెడ్ సైకిల్ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. ఈవెన్ హియర్ యూ సీ ద డెడికేటెడ్ సైకిల్ పార్కింగ్ స్లాట్స్. I just walked down to the main road and now I am adjacent to the main road. Look at this footpath. It is flat to the ground and here it is not flat. ఇది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ మీద ఇక్కడ రెడ్కి కనిపించేదంతా సైక్లింగ్ ట్రాక్. ఈ మధ్యలో ఉన్నదంతా అది డివైడర్స్ మన దగ్గర లాగా డివైడ్ చేసి ఉన్నాయి. బట్ ఆ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ని ఫాలో కావాలంతే, అది రూలు. సో దాన్ని క్రాస్ చేసి అక్కడ ఇటు వచ్చి ఇక్కడ అట్లా చూడాలి మీరు. ఇక్కడ హియర్ పీపుల్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్ యాజ్ అ డిసిప్లైన్. One of the reasons is because we end up paying a huge penalty if you disobey the traffic rules. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మనము డిఫాల్ట్గా ఫాలో అవ్వడమే చూస్తాము. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ కనుక పాటించకపోతే పెద్ద పెద్ద ఫైన్లు కట్టాల్సి వస్తుంది. I captured this video early in the morning, which is why you see the roads are almost empty. పొద్దున 7-7:30కే ఈ వీడియో తీసిన, అందుకే ఈ రోడ్స్ అన్నీ కొంచెం ఎంటీగా కనిపిస్తున్నాయి కదా మంచిగా. సైకిల్స్, స్కూటర్స్ అన్నీ ఈ ట్రాక్ ఎట్లా పోతున్నాయి. ఇక్కడ కూడా కొంచెం ముందుకు వచ్చిన నేను, ఇక్కడ కూడా సైక్లింగ్ ట్రాక్ ఉంది. I just came forward. You can also notice the cycling track here and the dedicated bike parking areas even here. Another thing is here the people who wants to take right, they have a dedicated lane here. ఇక్కడ కార్స్ రెండు సైడ్కి తీసుకొని ఉన్నాయి కదా, ఈ సపరేట్ లేన్లో ఉన్నాయి. రైట్కి తీసుకోవాలంటాడు, సపరేట్గా ఆ లైన్లోకి వచ్చి నిలబడాలి. Unless there is a reason to park your car at the side, you are not supposed to cross this red dedicated area. వెహికల్స్ ఏదైనా ఓన్ వెహికల్స్ మనము సైడ్కి డెడికేటెడ్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసుకోవాలని తప్పిస్తే ఈ రెడ్
పాత్, ఈ సైక్లింగ్ పాత్ ఉంది కదా, దాన్ని దాటి మన వెహికల్స్ రావడానికి లేదు. ఇప్పుడు చూడండి, ఈయన రైట్ సైడ్ పార్క్ చేసుకోవడానికి వస్తున్నాడు. సో అందుకని ఇట్లా ఈ రెడ్ క్రాస్ చేసి వస్తున్నాడు. ఇక వీటిని ట్రామ్స్ అంటారు. ఇవి రోడ్ల మీదనే తిరుగుతుంటాయి అటు ఇటు బస్సులాగా. దీస్ ఆర్ ద ట్రామ్స్ విచ్ రన్స్ ఇన్ ద స్ట్రీట్స్ ఆన్ రోడ్స్. Now I will show you the dedicated lane for the vehicles who wants to take a right. ఇక్కడ సిగ్నల్స్ దగ్గర రైట్ కానీ లెఫ్ట్ కానీ తీసుకునే వాళ్ళకి సపరేట్గా డెడికేటెడ్ లేన్ ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, అది సిగ్నల్ క్రాస్ చేసేటప్పుడు నడుచుకుంటూ పోయేటోళ్ళకి ఎట్లాంటి రూల్స్ ఉంటాయో అవే రూల్స్ మనం సైకిల్ దొక్కేటోళ్ళకి కూడా అప్లికేబుల్ అవుతాయి. అంటే మనం క్రాస్ చేయాలనుకుంటే ఏమైనా క్రాస్ చేస్తున్నాడు చూడండి ఇట్లా. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రామ్స్ కానీ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ టైం టు టైం కరెక్ట్ టైంకి వస్తాయి. సో మనం ఆ టైంని ఈజీగా నమ్మేసి బస్లో నిలబడవచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్ ఇస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్, వాట్ ఎవర్ యూ సీ హియర్, ట్రామ్స్ or trains or buses, they have a discipline of following the time. Here now I am standing before the bus stop. ఇక్కడ నేను బస్ స్టాప్ దగ్గరలో ఉన్నా. ఇక్కడ బస్సు కనిపిస్తుంది కదా, ఆ బస్సు పోగానే ఇంకో ట్రైన్ వస్తుంది దాని వెనకాలనే, అదే రోడ్ మీద. హియర్ యూ కెన్ సీ ద ట్రైన్ రన్స్ ఆన్ ద సేమ్ రోడ్ వేర్ బస్ రన్స్. ఇక్కడ ఇంకోటి కామన్గా చూసే ఏంటంటే ఒకటే రోడ్ మీద ట్రైన్స్, బస్సెస్, తర్వాత కార్స్ అన్నీ పోతుంటాయి. తర్వాత ఆ రోడ్ పక్కనే సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఈ డెడికేటెడ్ లైన్స్, ఇక్కడ సైకిల్ కనిపిస్తుంది కదా రోడ్ మీద, అది దాని పక్కనే ఇది ట్రామ్ పోతుంది. అట్లా ట్రామ్ వెనకాలనే ఈ కార్స్ వస్తుంటాయి. ఇదంతా కామన్గా చూస్తుంటాం ఇక్కడ. ద మోస్ట్ కామన్ థింగ్ ఇన్ జర్మనీ హియర్ ఈస్ you see the trains, buses and cars, all vehicles runs on the same road. So they coordinate each other. That's a very good thing I see. Tati. Here you see the design of the tiles when we are getting off the footpath and getting into the footpath. మనము స్ట్రాలర్స్ తీసుకొచ్చి రోడ్డు క్రాస్ చేయడానికి ఇక్కడ ఫుట్పాత్ ఎడ్జ్కి నిలబడ్డప్పుడు సడన్గా స్ట్రాలర్ జారిపోకుండా, అంటే ముందుకి స్లైడ్ అయిపోకుండా ఉండడానికి ఇట్లా గ్రిప్ చేయడానికి ఇట్లా వైట్ టైల్స్ అడ్డంగా పెట్టారు. అండ్ ఇన్ ద ప్లేస్ వేర్ వీ గెట్ ఆఫ్ ది ఫుట్పాత్, దేర్ వీ సీ ది వైట్ టైల్స్ which are designed to give a very good grip to the strollers in order to protect from the accidental sliding. These horizontal tiles I meant. On the other side, you see the vertical lane tiles which are designed for the easy movement of the strollers or the bicycles or the scooters. ఇక్కడ నిలువుగా ఉన్నటువంటి టైల్స్ ఏమో ఈజీగా స్ట్రాలర్స్ కానీ స్కూటర్స్ కానీ బైక్స్ కానీ మూవ్ అవ్వడానికి అట్లాంటి డిజైన్ టైల్స్ పెడతారు. ఏ ఫుట్పాత్ దగ్గర అయినా ఇవి ఉంటాయి, ఇట్లాంటి డిజైన్స్ ఉంటాయి, 2 డిజైన్స్. ఇది బస్ స్టాపు లేకపోతే ట్రామ్ స్టాపు. ఏ ట్రామ్ స్టాప్ కానీ బస్ స్టాప్ కానీ చూసినా అక్కడ ఒకటి ఏటీఎం మిషన్ లాగా ఒకటి ఉంటుంది. దాంట్లో మనకి ఆటోమేటిక్గా మనీ వేసి టికెట్ తీసుకోవచ్చు. ఐఎమ్ ఎట్ ది బస్ స్టాప్. హియర్ యూ సీ వన్ మెషిన్ విచ్ లుక్స్ లైక్ ఏటీఎం మెషిన్, which is basically you see in India in the railway stations where you can get the tickets from it. Here you can choose the language and the starting place and the destination place
and by using any of the payment options like currency notes, coins or credit card, you can get the ticket. దీంట్లో స్టార్టింగ్ ప్లేస్ మన డెస్టినేషన్ ప్లేస్ చూజ్ చేసుకొని దీంట్లో మనము కరెన్సీ నోట్లు కానీ కాయిన్స్ కానీ తర్వాత క్రెడిట్ కార్డు యూజ్ చేసుకొని మనము టికెట్ తీసుకోవచ్చు. ఓకే దెన్ బాయ్ అంటిల్ ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.